లూకాసు వార్త 19వ అధ్యాయం. ముప్పై 38వ వచనం నుండి 40 వచనాల వరకు కలిసి చదువుకుంటాం. 38 నుండి 40 వచనాలు కలిసి చదువుకుంటాం. ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును గాక. పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలంలో మహిమై ఉండును గాక అని తాము చూచిన అద్భుతములన్నింటిని గూర్చి మహాశబ్దంతో దేవుని స్తోత్రం చేయసాగిరి. ఆ సమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు బోధకుడా నీ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా, ఆయన వారిని చూచి వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నానని నేను ప్రార్థన చేసుకుంటాను. ప్రేమ కలిగిన తండ్రి, యేసు ప్రభువారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమున మీ పాదములు చెంచారు వందములు చెల్లిస్తూ ఉంటున్నాం. దినంలో మేము ఈ రీతిగా మీ సాన్నిధ్యంలో చేరి మీ నామమును ఘనపరచుటకై పాటల ద్వారా మీ నామమును హెచ్చించుటకై ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందములు. వ్యక్తిగతంగా ఇప్పుడు మిమ్మల్ని ఆరాధించుండగా మీ వాక్య వెలిగింపు మాకు అనుగ్రహిస్తున్నామని ప్రార్థిస్తుంటున్నాం. ఇందు నిమిత్తం చదువుకున్న లేఖన భాగములపై మీ ఆశీర్వాదం ఉంచుము. దాచబడిన ఆత్మీయ సత్యములు గ్రహించినట్లు మా మనోనేత్రులు వెలిగించుము. మీ కృప కప్పు చెప్పుకుంటూ యేసు ప్రభు నామం వందనములతో ప్రార్థిస్తున్నాం తండ్రి. నలభై వచనం అందరికి కలిసి చదువుకుంటాం. ఆయన వారిని చూచి వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని నీతో చెప్పుచున్నాను. 38వ వచనం. ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును గాక. పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలములో మహిమై ఉండును గాక అని తాము చూచిన అద్భుతములన్నింటిని గూర్చి మహాశబ్దంతో దేవునికి స్తోత్రం చేయసాగిరి. ఇక్కడ కొంతమంది వ్యక్తులు యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి అద్భుతాలని చూచారు. వారు తాము చూచిన అద్భుతాలను బట్టి మహాశబ్దంతో దేవునికి స్తోత్రం చేయడం మొదలుపెట్టారు. 39వ వచనంలో మనం చూస్తే, ఆ సమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు బోధకుడా నీ శిష్యులను గద్దింపమని ఆయనతో చెప్పగా. ఎందుకు గద్దించాలి? మహాశబ్దంతో ఆయనకు స్తోత్రం చేస్తూ ఉంటే ఈ శిష్యులను గద్దింపుము అని ఎందుకు వారు అంటున్నారు అని అంటే, వారు యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడిగా ఆరాధించబడ్డానికి అర్హుడైన వ్యక్తిగా వారు గుర్తించడం లేదు. ఆయనను ఒక మామూలు మనిషిగా, సాధారణమైనటువంటి మనిషిగా వారు ఎంచుతూ ఉన్నారు. వారి యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆరాధించబడ్డానికి కేవలం దేవుడే పాత్రుడు కదా, ఆరాధించబడ్డానికి కేవలం దేవుడే అర్హుడు కదా, ఈ ప్రజలేంటి నిన్ను ఆరాధిస్తున్నారు? బహుశా వారు అజ్ఞానంతో ఆ పని చేస్తూ ఉండవచ్చు. కనీసం మీరైనా గద్దించాలి కదా వాళ్ళని, మీరైనా ఆపచ్చు కదా వాళ్ళని అన్న విధానంలో వారిని శిష్యులను గద్దించుము అని అంటున్నారు. అప్పుడు ప్రభు ఇచ్చిన సమాధానం 40వ వచనం. ఆయన వారిని చూచి వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేనని చెప్పాను. అంటే ఏం చెప్పగోరుతున్నాడు యేసుప్రభువారు? వాళ్ళు నన్ను ఆరాధించడం సబబే, వాళ్ళు నన్ను ఆరాధించడం సరైనటువంటిదే.
ఒకవేళ వాళ్ళు ఆరాధించకపోతే, వాళ్ళు మౌనంగా ఉంటే ఎవరు ఆరాధిస్తారంట? ఈ రాళ్ళు ఆరాధిస్తాయి, రాళ్ళు కేకలు వేస్తాయి. ఆయన చెప్పినట్టుగానే రాళ్ళు కేకలు వేసినాయి. ఏ రాళ్ళు అవి? ఏ రాళ్ళు కేకలు వేసినాయి? ఇక్కడ మనం చెప్పుకోవచ్చు, ఈ వాక్యానుసారంగా మనం ఆలోచిస్తే, వీరు ఊరకుండిన ఎడల, వీరు అనంటే ఇశ్రాయేలీలు, మొదటగా దేవుని గురించి తెలుసుకోవాల్సినటువంటి ఆధిక్యత వాళ్ళకి అనుగ్రహించబడింది. కానీ వాళ్ళు ఆయనను ఆరాధించలేదు. యోహాను సువార్త 1:11 మనం చూస్తాం, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను, వారు ఆయనను అంగీకరించారు. వాళ్ళు ఊరకుండినారు కాబట్టి ఈ రాళ్ళు కేకలేస్తున్నాయి. రాళ్ళు అన్యజనులమైనటువంటి మనం, అన్యజనులమైనటువంటి మనల్ని రాళ్లతో ఎందుకు పోల్చాడు అనంటే, వాస్తవికంగా మన వ్యక్తిగతమైన జీవితాలను ఆలోచించుకున్నప్పుడు ఆ రాళ్లతో మన ప్రభు మనల్ని పోల్చడం సబబే అనిపిస్తుంది. అయితే ప్రభు ఈ రాళ్లను రాళ్లుగా ఉంచలేదు. ఈ రాళ్ల విషయంలో ఆయన అద్భుతం చేశాడు. ఇక్కడ మనం చదువుకున్న భాగంలో 38వ వచనంలో, తాము చూచిన అద్భుతములన్నింటినీ గూర్చి వారు మహాశబ్దంతో ఆయనకి స్తోత్రం. చూచిన అంటే వాళ్ళ జీవితంలో జరిగిన విషయాలు కాదు, ఇతరుల జీవితాల్లో జరిగిన విషయాలని వారు చూచి ఆయనను మహిమపరిచారు. కానీ ఈ దినాన మన ప్రభుని మనం ఎందుకు స్తుతిస్తాం అనంటే, మన వ్యక్తిగతమైన జీవితంలో దేవుడు చేసినటువంటి అద్భుతాలను బట్టి, అందుని బట్టి మనం స్తుతించాలి. ఎందుకు రాళ్ళతో పోల్చాడు అనంటే, మొట్టమొదటిగా మనం చూడవచ్చు, రాళ్ళు మన కఠినమైనటువంటి స్వభావాన్ని గురించి మాట్లాడుతుంది. ఎస్కేల్ గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం మనందరికీ పరిచయమైంది. రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను ఇస్తాను అన్నాడు. ఏంటి రాతి గుండె? పిల్లలు అల్లరి చేయకుండా చూడాలి అమ్మా, లేకపోతే అటువైపు కూర్చోబెట్టు. ఏంటి రాతి గుండె? రాతి స్వభావం అంటే ఏంటి? కఠినమైన స్వభావం అంటే ఏంటి? చూడండి, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 6-7 వచనాలు. 5 నుంచి చదివితే మంచిది. శరీరానుసారులు శరీర విషయంలో మనసొంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసొంతురు. శరీరానుసారమైన మనసు మరణం, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునైనది. ఏలైనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. అది మన స్వభావం. ఏమాత్రము లోబడనొల్లనేటువంటి స్వభావం కలిగిన వారు, దేవుని యొక్క ఆజ్ఞల్ని మాత్రం కూడా పాటించినటువంటి స్వభావం మనది. ఎస్కేల్ గ్రంథం 30వ అధ్యాయం, ఎస్కేల్ గ్రంథం 30వ అధ్యాయం 26వ వచనం, 26-27 వచనాలు కలిసి చదువుతాను. 26-27 వచనాలు. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలిగచేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెని మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను నా విధులను గైకొని వారిని గాను మిమ్మను చేసేదను. సో ఒకప్పుడు మనం రాతి లాంటి వాళ్ళం, రాతి లాంటి కఠినమైనటువంటి స్వభావం కలిగినటువంటి వారం. కానీ ఇప్పుడు ప్రభు ఏం చేశాడు? మన జీవితాల్లో మార్పు తీసుకొచ్చాడు. ఆ కఠినమైన స్వభావాన్ని మనలో నుండి తొలగించి మాంసపు గుండెని మనకు ఇచ్చినాడు. తర్వాత 115 కీర్తనలు మనం చూస్తే,
115వ కీర్తన 4వ వచనం నుండి 8 వచనాల వరకు కలిసి చదువుతాను. 4 నుండి 8 వచనాల వరకు. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండి పలకవు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకొనవు, పాదములుండి నడవు, గొంతుకతో మాట్లాడవు. వాటిని చేయువారును వాటి యందు నమ్మికించు వారందరూ వాటి వంటి వారంటే ఇక్కడ విగ్రహాలను గురించినటువంటి వివరణ ఇస్తూ వాటికి అన్ని అవయవాలు ఉంటాయి కానీ ఏది పని చేయదన్నట్టు చెప్తున్నాడు. ఎందుకు పని చేయవు? వాటిలో ఏం లేదు, జీవం లేదు కాబట్టి. వాటిని చేయువారు వాటి వంటి వారే అంటే అర్థం ఏంటి? మనం కూడా జీవం. రాయి అని చెప్పబడుతున్నప్పుడు రాయిలో ఏముండదు? జీవం ఉండదు, నిర్జీవమైనటువంటిది. ఈ నిర్జీవమైనటువంటి రాయిని దేవుడు ఆ రాయి విషయంలో అద్భుతం చేశాడు. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. అందరికి కలిసి చదువుతాం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి. ఏ రాళ్ళంట ఇవి? ఆత్మ సంబంధమైనవా? సజీవమైన రాళ్ళు. జీవము లేని రాళ్లను ఇప్పుడు ఏం చేశాడు? సజీవమైనటువంటి రాళ్ళుగా చేశాడు. వాస్తవమే కదా. ఎఫెసీ 2వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మనల్ని ఆ ప్రభు మనల్ని బ్రతికించాడు, మనలో జీవం పోశాడు. ఎందుకు ఈ రాళ్ళు కేకలు వేస్తున్నాయి ఈ దినాన? రై, ఎందుకు ఈ రాళ్ళు కేకలు వేస్తున్నాయి ఈ దినాన? ఆ రాళ్ళను దేవుడు బ్రతికించాడు కాబట్టి, జీవం పోసాడు కాబట్టి. అందుని బట్టి ఆ రాళ్ళు కేకలు వేస్తున్నాయని చెప్పాలి. ఇర్మియా గ్రంథం 8 పిల్లల్ని అదుపు చేసుకునేదన్నా రావాలి, లేకపోతే బయటకన్నా తీసుకెళ్ళండి. పక్కన మీ కొరకు ఏర్పాటు చేశాం కదా. అందరికీ డిస్టర్బెన్స్గా ఎందుకుంటారు చెప్పండి? ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 2వ వచనం. అందరికి కలిసి చదువుతాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 2వ వచనం. యూదా పాపము ఇనుప గంటంతో వ్రాయబడి ఉన్నది, అది వజ్రపు మొనతో లిఖింపబడి ఉన్నది, అది వారి హృదయముల నడి పలకల మీద చెక్కబడి ఉన్నది, మీ బలిపీఠముల కొమ్ముల మీదను. ఆ మాట గమనించండి, వారి హృదయముల నడి పలకల మీద చెక్కబడి ఉన్నది. సో మన హృదయాలు రాతి పలకలు. ఈ రాతి పలకల మీద ఏం చెక్కబడిందంట? యూదా పాపం ఇనుప గంటముతో వజ్రపు మొనతో అది చెక్కబడింది. అంటే చెక్కబడింది అని అంటే అర్థం ఏంటి? తుడిచివేయడానికి వీల్లేనటువంటి అటువంటిది మన పాపం. ఈ హృదయాలు అనేటటువంటి పలకల మీద పాపం చెక్కబడింది. ఇప్పుడు ప్రభువు ఆయన చేసినటువంటి రూపాంతరం ఏంటి అని ఆలోచిస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వచనం. అందరికి కలిసి చదువుతాం.
ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా, వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచదను, వారి హృదయముల మీద వాటిని. ఇప్పుడు పాపము చెక్కబడినటువంటి ఈ హృదయాల్లో ఏం చేశాడు ఆయన? ఆ పాపాన్ని తొలగించడం మాత్రమే కాక ఇప్పుడు తన ధర్మ విధులను రాశాడు. అంటే ఇంకో మాటలో చెప్పుకోవాలనంటే, పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్రం దేని మీద చెక్కబడింది? 10 ఆజ్ఞలు రాతి పలకల మీద చెక్కబడింది. అదే ధర్మశాస్త్రాన్ని ఇప్పుడు దేవుడు ఎక్కడ రాస్తున్నాడు? అదే ధర్మ విధులను మన హృదయంలోనడి పలకల మీద రాస్తున్నాడు. అంటే ఇంకో మాటలో చెప్పాలనంటే, ఆ దేవుడే మనలో వసించడానికి ఇష్టపడుతున్నాడు అని అర్థం. ఒకప్పుడు మన హృదయాలు పాపానికి నిలయమైనటువంటివి. పాపం మనలో వసించింది. పాపానికి అధిపతి అయినటువంటి సాతానుకు నిలయమైనది మన హృదయం. ఇప్పుడు ప్రభు ఏం చేశాడు? ఆ పాపాన్ని తుడిచివేశాడు. కొలసి 2వ అధ్యాయంలో మనం చదువుతాం కదా, ఆ రుణపత్రంను మేకులతో సిలువ కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేశాడు. మనకు అడ్డం లేకుండా దాన్ని తీసివేశాడు. దాని మీద చేవ్రాతను తుడిచివేసి క్లీన్ స్లేట్ చేసిన తర్వాత ఇప్పుడు తన ధర్మ విధులను మళ్ళా దాని మీద రాశాడు. అంటే ఆయనే స్వయంగా ఈ దినాన్ని మనతో వసిస్తూ ఉన్నాడు. ఇది ఎంత గొప్ప ఆధిక్యత అనంటే, మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఫిలిస్తీన్లు మందసాన్ని పట్టుకుని వెళ్ళిపోయారు, కానీ మందసాన్ని ఉంచుకోలేకపోయారు. ఎందుకు? దేవుడు గడ్డల రోగం చేత వారిని మొత్తాడు. వాళ్ళు ఒక ఊరు నుంచి మరొక ఊరికి, ఆ ఊరు నుంచి మరొక ఊరికి షిఫ్ట్ చేసేటప్పుడు ఆ ఊరోళ్ళు తెలుసుకొని, ఓ బాబు అక్కడ మా దగ్గరికి అసలు తేకండి అని గగ్గోలు పెట్టారు. చివరికి ఫిలిస్తీన్లు సర్దార్లు చేసిన తీర్మానం ఏంటంటే, మనం ఈ మందసాన్ని ఉంచుకోలేము, లాభం లేదు, దీన్ని పంపించేస్తేనే మంచిది అని ఎడ్ల బండి మీద ఆ మందసాన్ని పంపారు. పంపిన తర్వాత అది బెత్షెమెషు వారి దగ్గరికి వచ్చి ఆ బండి ఆగిపోతుంది. బెత్షెమెషు వారు వచ్చి ఆ మందసాన్ని క్రిందికి దింపుతారు. ఆ తర్వాత జరిగినటువంటి విషయం ఏంటంటే, వాళ్ళల్లో ఒక కుతూహలం కలుగుతుంది. చాలా కాలంగా మేము మందసాన్ని చూడాలనుకున్నాము. ఆ యాజకులు ఎంత మాత్రం మమ్మల్ని దగ్గరికి రానిచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు ఎవ్వరు కూడా మాకు ఆటంకమేమీ లేదు, నో రిస్ట్రిక్షన్స్. కనుక అసలు ఆ మందసంలో ఏముందో చూద్దామని ఆ కరుణాపీఠాన్ని అలా ఎత్తి చూశారు. జరిగిన విషయం ఏంటి చెప్పండి? ఒక్కసారి 50,000 కంటే ఎక్కువ మంది చనిపోయారు. అప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఈ పరిశుద్ధుడైన దేవుని ఎదుట ఎవడు నిలవగలడు అని చెప్పారు. అంటే ఆ మందసము అంత పరిశుద్ధమైంది. కారణం ఏంటంటే, ఆ మందసంలో ఏమున్నాయి? రాతి పలకలు ఉన్నాయి, ధర్మశాస్త్రం యొక్క పలకలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, ఆ రాతి పలకలు ఎక్కడున్నాయి? మన హృదయంలో ఉన్నాయి. అంటే నువ్వెంత పరిశుద్ధుడివైనావో ఆలోచించు. ఆ పరిశుద్ధుడైన దేవుని ఎదుట ఎవడు నిలవగలడు అని వాళ్ళు ఆ దినాన అన్నారు. ఆ పరిశుద్ధుడైన ఆ దేవుడే ఈ దినాన నీలో వసించడానికి, నీ హృదయంలో వసించడానికి ఇష్టపడ్డాడు. ఎటువంటి హృదయం అది? పాపము చెక్కబడినటువంటి హృదయం. దాన్ని పవిత్రపరచడం మాత్రమే కాక ఆ హృదయంలో పరిశుద్ధుడైన దేవుడు వసించడానికి ఆయన ఇష్టపడి వచ్చాడు. అందుకే ప్రభువును స్తుతించాలి. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 39-40 వచనాలు అందరికీ కలిసి చదువుతాం. ఈ సామాగ్రి దావీదునకు వాడుక లేదు గనక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకొని వెళ్ళగలిగినది లేనిది చూచుకున్న తర్వాత, దావీదు ఇవి నాకు వాడుక లేదు,
వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్ళను ఏరుకొని తన యొద్దనున్న చిక్కబులో ఉంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిస్తీయుని చేరుకు పోయెను. ఇక్కడ మనం గమనిస్తే నున్నని రాళ్ళు అని చెప్పాడు. ఈ సందర్భం ఏంటో మనకు బాగా తెలుసు. గొల్యాతును హతమార్చేదానికి ఇశ్రాయేల్లో ఒక్క వీరుడు కూడా లేకపోయినాడు. ఆ సందర్భంలో సౌలుకి వర్తమానం వచ్చింది ఒకడున్నాడని. తీరా సౌలు దగ్గరికి వచ్చి చూస్తే చాలా చిన్న పిల్లవాడు, బాలుడు. సౌలుకు డౌట్ వేసింది, ఒరే నువ్వు చేస్తావా, యుద్ధం చేస్తావా అంటే చేస్తానయ్యా. నువ్వు చూస్తే చాలా చిన్న పిల్లవాడుగా కనపడుతున్నావు, వాడేమో యుద్ధం నేర్పరి, వాడితో ఎలా నువ్వు యుద్ధం చేస్తావు, అయినా ఎందుకైనా మంచిది ఈ కవచం అంతా వేసుకొని వెళ్ళు అని ఆ యుద్ధ కవచం అంతా కూడా తనకు తొలగించాడు. దావీదు 4 అడుగులు లేచిన తర్వాత అర్థమైంది, ఇవన్నీ మోయలేను బాబు, చాలా బరువుగా ఉన్నాయి. సౌలుతో అంటున్నాడు, నాకు ఇవి వాడుక లేదండి, ఇవి అవసరం లేదు కూడా నాకు అని ఏటిలోనికి వెళ్ళి 5 నున్నని రాళ్ళు ఏరుకున్నాడు. ఆ 5 నున్నని రాళ్ళు ఏరుకొని తాను యుద్ధానికి వెళ్ళాడు. ఇప్పుడు చదవండి 49-50 వచనాలు అందరి కలిసి. తన సంచిలో చేయి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిస్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదురు చొచ్చినందున వాడు నేలను బోర్లపడెను. దావీదు ఫిలిస్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గం లేక వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిస్తీయుని కొట్టి చంపాను. దావీదు ఫిలిస్తీయుని కంటే బలాఢ్యుడై, ఎలా బలాఢ్యుడని రుజువు చేసుకున్నాడు? ఎలా బలాఢ్యుడని రుజువు చేసుకున్నాడు? కత్తి లేదు, తన దగ్గర ఈట లేదు, బలమైన ఆయుధాలు ఏమీ లేవు. గొల్యాతు కంటే దావీదు బలిష్ఠుడని ఎట్లా రుజువైంది అని అంటే చిన్న రాయి. ఏ రాయి అది? నున్నటి రాయి. మీరు చెప్పండి, ఈ రాయి మొదటి నుంచే నునుపుగా ఉండింటుంది అంటారా? కాలక్రమేణా నునుపు ఉంటుంది అంటారా? కాలక్రమేణా నునుపు ఎలా అయింది? అది నీటి ప్రవాహానికి కొట్టుకొని పోతూ ఒక రాయి మరొక రాయి మీద పడి రాపిడికి గురవుతూ 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 కొంతకాలానికి ఏమవుతుంది? నునుపు రాయిగా చేరుతుంది. మనమే ఈ రాళ్ళు. ఏ రాళ్ళు? నునుపు రాళ్ళు కాదు, కరుకు రాళ్ళు కదా. ఈ కరుకురాళ్ళమైన మనల్ని దేవుడు ఏం చేశాడు? సహవాసం అని ఏటిలో పడేశాడు. సహవాసం అనే ఏటిలో పడేశాడు. వాక్యం అనే నీటి ప్రవాహంతో కొట్టుకుని పోయేటట్టు చేస్తున్నాడు. ఒకళ్ళ మీద ఒకళ్ళు పడేటట్టు చేస్తున్నాడు. అందుకే సహవాసంలో ఒకళ్ళ మీద ఒకళ్ళు పడతా ఉంటాం. ఏంటి విశ్వాసుల మధ్యలో జగడాలు వస్తున్నాయంటే ఎందుకు రావు? ఆయనే పడేస్తాడు. ఎవరు? మొదట్లో మనం ఎలా ఉంటాం? కరుకురాయి కరుకురాయి రాసుకున్నప్పుడు ఏమొస్తుంది చెప్పండి? కరుకురాయి కరుకురాయి రాసుకుంటే ఏమొస్తుంది? అగ్ని పుట్టుకొస్తుంది కదా. సో అలాంటి వాళ్ళం ఒకప్పుడు మనం. ఎవరన్నా మనల్ని రాసుకుంటే చాలు మంట పుట్టించేవాళ్ళం. ఇప్పుడు ఈ సావాసంలో బడవేసి ఏం చేస్తున్నాడు? నెమ్మదిగా మనల్ని రాసుకొని పూసుకొని రాసుకొని పూసుకొని ఏమవుతున్నాం? నెమ్మదిగా నునుపు రాయిగా చేయబడుతుంది. ఎందుకు ఇట్లాంటి నునుపు రాయిగా చేస్తున్నాడు మనల్ని అని అంటే, దావీదు గొల్యాతు కంటే బలిష్ఠుడు. అట్లాగనే మనలో ఉన్న ప్రభు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు అనేది రుజువుపరచాల. ఎలా రుజువుపరుస్తాడు? దావీదు ఎలా రుజువుపరిచాడు? ఈ చిన్న
రాయి ద్వారా, నునుపు చేయబడిన ఆ రాయి ద్వారా తను తాను రుజువుపరుచుకున్నాడు. ప్రభు తన మహాశక్తిని మన ద్వారా బయలుపరచుకోవాలని కోరుతాడు. మనల్ని తన సాధనాలుగా వాడుకోవాలని కోరుతాడు. మనల్ని శత్రువును ఓడించడానికి ఆయుధాలుగా వాడాలని కోరుతాడు. అందుకొరకు మనల్ని ఏం చేస్తున్నాడు? సహవాసం అనే ఏటిలో మనల్ని వేశాడు. మనల్ని ఆ నునుపు చేసే ప్రక్రియ గుండా ప్రభు మనల్ని తీసుకొని వెళ్తా ఉన్నాడు. అందుకే ఇంకొకళ్ళు మన మీద పడినప్పుడు మనం అభ్యంతరం పడకూడదు. ఎందుకు? దేవుడే పడేస్తున్నాడు మనల్ని, వాళ్ళని మన మీద. ఎందుకు పడేస్తున్నాడు అంటే నిన్ను వాళ్ళని కూడా, నన్ను మిమ్మల్ని కూడా ఏం చేయడానికి. రాయి రాయి రాసుకున్నప్పుడు ఒక రాయి నునుపు కాదు, ఏమవుతుంది? ఆ రాయి ఈ రాయి కూడా నునుపు అవుతుంది. సో ఆ రీతిగా ప్రభు మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడని చెప్పవచ్చు. యోహాను సువార్త 2వ అధ్యాయం, యోహాను సువార్త 2వ అధ్యాయం 6వ వచనం అందరికి కలిసి చదువుతాను. యోహాను సువార్త 2వ అధ్యాయం 6వ వచనం. యూదుల శుద్ధీకరణాచార ప్రకారం 2-3 తూములు పట్టు 6 రాతి బాణాలు అక్కడ ఉంచబడి ఉండెను. ఏ బాణాలు ఇవి? రాతి బాణాలు. దేని కొరకు ఉంచబడ్డాయి? దేని కొరకు ఉంచబడ్డాయి? యూదుల అంటే కాళ్ళు కడుక్కోవటానికి వాడబడేటువంటి నీళ్ళు అందులో పోస్తారు. యూదుల శుద్ధీకరణాచార ప్రకారం ఉంచబడినటువంటి వాళ్ళు. లోపల ఉంటాయా బయట ఉంటాయా? ఇంటికి వెలుపల ఉంటాయి కదా. సో ఒకప్పుడు మనం ఈ రాతి బాణాలు లాంటి వాళ్ళు. రెండేసి 3 తూములు పట్టు. 2-3 తూములు అంటే అర్థమైంది, సైజులో కొంచెం డిఫరెంట్గా కనపడతాం అంతే. కొంతమంది 3 తూములు పట్టే బాణాల్లాగా ఉంటారు, కొంతమంది 2 తూములు పట్టే బాణాల్లాగా ఉంటారు. సైజులో డిఫరెన్స్, కానీ అన్నీ రాతి బాణలే. అన్నీ కూడా ఒకే దాని కొరకు ఉపయోగపడుతున్నాయి. దేని కొరకు? యూదుల శుద్ధి కాదు. కానీ దేవుడు దీంట్లో ఆశ్చర్యం చేశాడు. ఏం చేశాడు? ఆ రాతి బాణలు నీళ్లతో నింపండి అని చెప్పి ఆ రాతి బాణల్లో ఉన్న నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు. మీరు చెప్పండి, ఇప్పుడు ద్రాక్షరసంగా ఆ నీళ్లు మారిన తర్వాత ఆ పాత్రలు అక్కడే ఉంటాయంటారా? ఎందుకంటే ఇశ్రాయేల్ యొక్క మెయిన్ మెనూ అది. మనకన్నా విందు చేస్తే రసము, సాంబారు, పచ్చళ్ళు అన్నీ కనపడతాయి, కానీ మటన్ డెక్ష కనపడదు కదా. చాలా హైడ్ చేస్తాం, దాచిపెడతాం. ఎందుకనంటే చాలా జాగ్రత్తగా వడ్డించాలా, అయిపోయిందనంటే చాలా కష్టం. అట్లాగే ఇశ్రాయేలీయులకు ద్రాక్షారసం అనేది మెయిన్ మెనూ. నాకేమనిపిస్తుందంటే నిశ్చయంగా ద్రాక్షరసంగా మారినప్పుడు దాన్ని వాళ్ళు లోపలికి తీసుకుని వెళ్ళండి. ఇది మనకేం పాఠం నేర్పిస్తుందంటే, ఒకప్పుడు మన పరిస్థితి కూడా అంతే. పాలయానికి వెలుపల ఉండాల్సినటువంటి వారు, పాద సేవ చేయడానికి ఉపయోగపడేటువంటి వాళ్ళని, ఏ ప్రయోజనం లేదు మన వల్ల. కానీ దేవుడు మన జీవితాల్లో ఆశ్చర్యం చేశాడు. మనలో ఆ ద్రాక్షారసం ఉన్నట్లుగా చేశాడు. మనల్ని రూపాంతరపరిచాడు. ఇది ఆయన ఇంటిలోనికి మనల్ని తీసుకొచ్చాడు. ఆయన ఇంటి వారిగా మనల్ని చేశాడు. అంతేకాదు, మనం చాలా ప్రశస్తమైన వాళ్ళమైన ఆయన దృష్టికి. అందుని బట్టి మనం ప్రభువుని ఆరాధించవలసిన వారంగా ఉన్నాం. కనుక నీ శిష్యుల్ని గద్దించుము. దేనికి? వాళ్ళు నిన్ను ఆరాధిస్తూ ఉంటే మౌనంగా ఉంటుంది, నీ శిష్యుల్ని గద్దించుము అని అంటే ప్రభు చెప్తున్నాడు, వారు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేస్తాయి. ఇప్పుడు చెప్పండి, ఎందుకు కేకలు వేస్తాయి? నిర్జీవమైన రాళ్ళు ఏమైనాయి? సజీవమైన రాళ్ళు అయినాయి.
కఠినమైన రాళ్ళు ఏమైనాయి? మాంసపు గుండెలాగా చేయబడినాయి. తర్వాత పాపం చెక్కబడినటువంటి రాళ్ళు ఏమైనాయి? ధర్మశాస్త్రం చెక్కబడిన రాళ్ళు అయినాయి. కరుకు రాళ్ళు ఏమైనాయి? నునుపు రాళ్ళుగా మార్చబడినాయి అనకండి, ఎందుకంటే ఇంకా మనలో బోలే కరుగుతున్నాం కదా. నునుపు కరుకురాళ్ళమైన మమ్ములను సహవాసమని ఏటిలో పడేసి వాళ్ళని వీళ్ళని మా నెత్తి మీదకి ఎక్కునట్టు చేసి మమ్ములను నునుపు చేయుచున్నందుకు నీకు స్తోత్రం అనండి. అర్థమైందా? ప్రభా నన్ను నునుపురాయిగా చేసావంటే పర్ఫెక్షన్లోకి వచ్చావని అర్థం. ఇంకా రాలా. చివరిగా ప్రభా వెలపలున్న రాయిని, కేవలం కాళ్ళు కడుక్కోవడానికి వాడబడే రాయిని, విలువ లేనటువంటి దాన్ని ఈ దినాన చాలా ప్రశస్తమైన దానిగా చేశావు. 2 కొరింథీ 4:7 చదువుతారు ఎవరైనా ఒకళ్ళు? 2 కొరింథీ 5:7. క్షమించండి, 4:7. ఈ మంటి గడ్డములలో ఎందుకు ఇది నాన్న మనం ప్రశస్తమైన వాళ్ళమైనా? మన రాతి బాణలమే, నీళ్లు కడుక్కోవడానికి వాడబడే పాత్రలమే, కానీ ఎందుకు మనకి వాల్యూ వచ్చింది? మంటి గడ్డములలో ఈ మహిమ ఐశ్వర్యం కలిగి. ఏ మహిమ ఐశ్వర్యం? క్రీస్తుని గూర్చిన జ్ఞానం. పై వచనాల్లో మీరు చదివితే అర్థమవుతుంది. 4 నుంచి 6 వచనాలు. క్రీస్తుని గూర్చిన జ్ఞానం ఇచ్చాడు, ఆయనను గూర్చిన ఎరుక ఇచ్చాడు. అదే నిజమైన ద్రాక్షరసం అంటే. కనుక ఐశ్వర్యంతో ఈ దినాన్ని నింపి మనల్ని విలువైన పాత్రలుగా చేశాడు. ఆయన ఇంటిలోనికి వచ్చే పాత్రలుగా చేశాడు. అందుని బట్టి ప్రభుని ఆరాధించవలసిన వారు. ఈ విషయాలు మన గమనంలో ఉంచుకొని ప్రభుని ఆరాధిస్తాను.